వెల్కమ్ టు ఆ ఛానల్. నేను మీ లక్ష్మణ్. అమరావతికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లు కూడా అమరావతికి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మాతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆమెతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుంటారు. నమస్తే. నమస్తే. సో అమరావతికి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని అపోహలు సృష్టించారు, కానీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా తమ సహకారాన్ని ఇస్తుంది. మొత్తం మీద తీసుకున్నామంటే రాబోయే కాలంలో అమరావతికి అయితే ఒక మంచి రోజులు అయితే కనపడుతున్నాయి. ఒక టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటాం. ఓ పక్క కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. సో చాలామంది ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే కొంతమంది వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. సో ఈ సందర్భంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అమరావతిలో ఫ్యూచర్లో ఎలా ఉంటుందని మీరు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అనుకోవచ్చు. కొంత అయితే కొంచెం మిడిల్ మ్యాన్స్ ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళు రేట్లు పెంచేశారు. ఆల్రెడీ ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కొంచెం అమ్ముకున్న మాట వాస్తవం. అయితే అప్పట్లో అడ్వాన్స్లు ఇచ్చి ఆగిపోయినవి ఉన్నాయి కొన్ని మధ్యలో వెనక్కి ముందుకి వెళ్ళినాయి. ఇప్పుడు ఏంటంటే అలాంటి వాటిలో ఏదైనా తక్కువకి ఛాన్స్లో ప్రాపర్టీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో కొంటున్న వాళ్ళు ఉన్నారు. కొనొచ్చు కూడా. ఇప్పుడు కొనుక్కొని కనీసం మినిమం లాకింగ్ పీరియడ్, నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, 5 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్, 5 సంవత్సరాలు ఆగాల్సిందే. ఆగితే మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు అమరావతికి మంచి మొన్న బడ్జెట్లోనూ మంచి ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు అందివేసించేయి. ఆయన అసలు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. సరే, ఏది ఏమైనా వరల్డ్ బ్యాంక్ని బాగా హ్యాండిల్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా విజన్ 2020 పెట్టినప్పుడు కూడా దాదాపు వరల్డ్ బ్యాంక్ నిధులతోనే క్లీన్ అండ్ గ్రీన్ కానీ అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేశారు. ఇప్పుడు ఆయనకు ఆ అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంకు తీసుకొని అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాడు ఆయన. ఇది నా కళ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పాలనంతా ఒక ఎత్తు, పోలవరం అమరావతి ఒక ఎత్తు ఆయన దృష్టిలో, రెండు కళ్ళు. అయితే ఇప్పుడు లులు మాల్ వాళ్ళు వెనక్కి వచ్చారు. ఇలా అప్పుడు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ ఇప్పుడు వెనక్కి వస్తున్న పరిస్థితి. ఒకవేళ అంతా బాగుంటే అమర్రాజా కూడా వెళ్ళొచ్చు, మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. అంటే ఇవన్నీ ఒక రకంగా పాజిటివ్ సైన్స్. మొన్న వరదల్లో పనిచేసిన విధానం కూడా ఆయనకి మళ్ళీ ఒక సెకండ్ లైఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఒక రకంగా ఇప్పుడు ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకి. ఈ ఏజ్లో సెకండ్ ఇన్నింగ్స్ రావడం అంటే వేరే వాళ్ళు అయితే సిద్ధంగా ఉంటారు, కానీ ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన గెలవటమే అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళడం, జైలు ముందు జైలు తర్వాత ఆయనలో మళ్ళీ నేను ఒకసారి నిరూపించుకోవాలి, మళ్ళీ ఒకసారి నేను జూలు విధించాలి అనే ఒక ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు కనిపిస్తా ఎలక్షన్స్లో అది నిరూపణ చేసుకున్నారు. ఒక అడుగు అయితే వేశారు. అంటే అధికారం ఉంటేనే కదా ఏమన్నా చేయగలుగుతారు. ఇప్పుడు ఇక ఆయనకి అమరావతి మీద పెట్టారు ధ్యాస, పోలవరం మీద కూడా పెడితే ఈ రెండు జరిగితే ఏం జరుగుతుంది అంటే మొదటిగా ప్రభావితం అయ్యేది ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈ విపరీతంగా పెరగటం వల్ల పొలాల రేట్లు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఊర్లో వ్యవసాయం చేసుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు పొలం అమ్మేసేసుకుని సిటీలోకి వచ్చి సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి సిద్ధపడతారు. ఇప్పుడు ఫస్ట్ 2 జనరేషన్స్ వ్యవసాయం చేసిన తర్వాత 3rd జనరేషన్ ఎవరు వ్యవసాయం చేయరు. ఏదో ఫారెన్ అటు ఇటు వెళ్తారు, లేదనుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి హైదరాబాద్ వచ్చారనుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఊర్లో పొలం అమ్ముకుంటారు. చాలామంది చేసేది అదే కదా. అక్కడ ఒక చిన్న స్థలమో పొలమో ఉంటే అమ్మేసేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చే పని లేకోకుండా ఇప్పుడు అమరావతిలో బాగా డెవలప్ అయిందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ వచ్చాయనుకోండి, చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి, చాలా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేకోకుండా అమరావతిలో ఉద్యోగం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి? పొలం స్థలమో ఏదో ఒకటి అమ్ముకున్నారనుకోండి. ఎప్పుడైనా ఆస్తి విలువ ఎలా పెరుగుతుందంటే ట్రాన్సాక్షన్స్ జరిగిన కొద్దీ ఆస్తి విలువ పెరిగినట్టుగా ప్రపంచానికి తెలుస్తుంది. ట్రాన్సాక్షన్స్ అవ్వాలి.
అయితేనే ఆదాయం, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, వ్యక్తులుగా కూడా ఆదాయం వస్తుంది. అంటే మీరు అన్నట్టు ట్రాన్సాక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయం పెరిగిద్దాం. సరిగ్గా ఎలక్షన్ల ముందు అమరావతిలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎవరు చూసినా అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికే ముందుకు వచ్చారు. సరిగ్గా 3 నెలల తర్వాత చూసుకున్నాం అంటే ఒకసారిగా మార్కెట్ కాస్త స్లో అయిపోయింది. ఇప్పటికి హైదరాబాద్ మార్కెట్ ఎలానే ఉంది, అమరావతి మార్కెట్లో ఎలా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు, అక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. గతంలో ఉన్న సేల్స్ అక్కడ లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. ఎందుకు ఈ స్తబ్దత ఎందుకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? అంటే కారణం ఎలక్షన్స్ అండి. మన దేశంలో ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయో ఇప్పుడు మనం బాగా ఆధారపడేది ఎన్ఆర్ఐ మనీ మీద కూడా ఆధారపడతాం. పంపింగ్ అట్నుంచే జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు లండన్లో ఎలక్షన్స్ జరిగినాయి, అలాగే అమెరికాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అది కూడా కాకుండా అమెరికాలో కొంచెం జాబ్ మార్కెట్ బాగాలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా అంత బాగలేదు. అది రేపు ఎలక్షన్స్ తర్వాత రివైవ్ అయ్యే అవకాశం ఉంది. రివైవ్ అయినప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి అనుకోండి, మన వాళ్ళు ఏంటంటే కడుపు కట్టుకునైనా సరే మనం వెళ్ళింది అమెరికా ఎందుకు, $4 కోసం ఆస్తి సంపాదించుకోవటం అనే ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? ఇండియాలోనే పెట్టుకుంటారు. ఇప్పుడు ఇదివరకిట్లాగా అమెరికా పరిస్థితి, ఈ ఉద్యోగాలు ఎన్ని రోజులు ఉంటాయో ఉండవు అనే ఒక భయం ఉంది కదా. అందుకని ఇప్పుడు దాచుకున్న డబ్బులు ఊర్లో పొలము, లేదంటే ఏదైనా స్థలమో ఏదో ఒకటి, లేదు అనుకుంటే అపార్ట్మెంటో ఏదో ఒకటి కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అంతర్జాతీయ పరిస్థితులు ఇవాళ ఆదాయాలు లేని పరిస్థితి నుంచి, అంటే ఇప్పుడు డబ్బు బయటికి తీయటానికి ఆలోచించే టైము, ఎన్నికల సమయంలో ఎవరూ తీయరు ఇండివిజువల్స్, కేవలం తీసేది పొలిటీషియన్సే తీస్తారు డబ్బులు, ఇండివిజువల్స్ తీయరు. ఇప్పుడు అదే ఆ స్తబ్దతలో ఉంది. ఇప్పుడు వన్స్ ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, జాబ్ మార్కెట్ కొంచెం సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక భూమి చూస్తారు అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సరే. సో అంటే ఇక్కడది ఇంకొక కారణం కూడా చూపిస్తున్నాను మేడం. రేట్లు విపరీతంగా పెరగటం వల్లే ఇన్వెస్టర్స్ అంటే ముందుకు రావట్లేదని చెప్పి వినిపించిన మాట అమరావతి ఎక్స్పెషల్లీ. అది ఎంతవరకు నిజం? ఇది కూడా వాస్తవమే. బాగా పెంచేశారు రేట్లు, అంటే వాస్తవానికి దూరంగా పెంచేశారు. ఇప్పుడు 4 రోజులు మొత్తం మార్కెట్ మీద చూపిస్తుంది. అవును. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే కొని రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు కాదు, రేట్లు పెంచేవాళ్ళు. వీళ్ళు అగ్రిమెంట్ల మీద ఉంటారు. ఎక్కువ రోజులు అగ్రిమెంట్ల మీద ఉండలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు? చచ్చినట్టు కాళ్ళబేరానికి వచ్చి అమ్ముతారు. వాళ్ళకి ఎంతవరకు ప్రాక్టికల్గా లాభమో చూసుకుని దాని ప్రకారం అమ్ముతారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ని మ్యానిపులేట్ చేయగలిగే వాళ్ళు, మేనేజ్ చేయగలిగే వాళ్ళు లిక్విడ్ క్యాష్ ఉన్నోళ్ళే. ఈ లిక్విడ్ క్యాష్ ఉన్నోళ్ళే ఎక్కడి నుంచైనా పంపు చేసి కొని పెట్టుకోగలుగుతారు. చాలామంది ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి కదా స్కూల్స్. వీళ్ళ దగ్గర ఎక్కువ లిక్విడ్ మనీ ఉంటుంది, డాక్టర్స్ దగ్గర ఉంటుంది, బ్లాక్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఒక మాదిరి ప్రాక్టీస్ ఉన్న డాక్టరు ఈజీగా సంవత్సరంలో 2 ప్రాపర్టీలు కొంటారు. ఎక్కడైనా సరే లాయర్లు ఒకళ్ళు కొంటారు. అలాగే మనకి ఫారిన్ నుంచి వచ్చే డబ్బులు పంపింగ్ సంగతి ఎన్ఆర్ఐలు తెలిసిందే. అలాగే ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే, ఈ పొలం మనం పండించలేము, మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు అమ్మేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా పొలాలు కొంటారు. ఈ ఎన్ఆర్ఐస్ పొలాలు కొనేటప్పుడు ఏమవుద్దంటే ₹1 ఎక్కువ పెట్టుకుంటారు. కొన్న తర్వాత వాళ్ళకి ఏం పర్వాలేదు ఉంచుకుంటారు. ఈ పొలాలు ఎప్పుడైనా సరే ప్లాట్లు అయ్యే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అట్లా రియల్ ఎస్టేట్ వెంచర్ వచ్చిన ప్రతిసారి ఆ చుట్టుపక్కల మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ అమరావతి చూపించే ప్రభావం కూడా అదే. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే అమ్ముకుంటారో రైతులు వెళ్ళి దూరంగా వెళ్ళి పొలాలు కొనుక్కుంటారు. వ్యవసాయం చేసినా చేయకపోయినా నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది అని అనుకుంటారు. అది వాళ్ళ ధీమా, ధైర్యం. అందుకోసం ఏంటంటే అమరావతి అంటూ డెవలప్ అయ్యింది అంటే కనుక మీరు రేట్ ఎక్కువ తక్కువ అనేది ఎవరో చూడరు, ధైర్యం చేసి పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుకి మాదాపూర్లో మార్కెట్ నడుస్తుందా లేదా? గచ్చిపల్లిలో నడుస్తుందా? నడుస్తుంది. అట్లాగే నడుస్తుంది, ఏది ఆగదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న
అవకాశాలను బట్టి వనరులను బట్టి నిర్ణయం తీసుకుంటారు కదా. కానీ 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీని ఎఫెక్ట్ కూడా కాస్త ఉంది. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. సెకండ్ ఏంటంటే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చెప్పి కూడా చాలామంది వెయిట్ అండ్ సీ అండ్ వీళ్ళలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది మీకున్న సమాచారం ప్రకారం అమరావతికి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఎందుకు ఇప్పుడు కొనాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పెద్ద కొనాలి అనుకునే వాళ్ళకి అది ఒక ఏమంటాం, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అంటేనే అది ఒక భూము ఆ ఏరియాకి. ఇప్పుడు రోడ్లు లేవు అనుకోండి, అస్తవ్యస్తంగా ఉన్నాయి అనుకోండి, రేట్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు కొన్ని కాలనీలు ఉన్నాయి, మీరు చూస్తే అంజయ్య నగర్ ఉంది కదా కొండాపూర్లో, అంజయ్య నగర్ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ సిద్దిక్ నగర్ అవి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తార్ రోడ్డు అంటే తార్ రోడ్డు కాకపోతే సిమెంట్ రోడ్డు ఉన్నంత వరకు ఒక రేటు ఉంటుంది. అమాంతం సిమెంట్ రోడ్డు ఎండ్ అవుతూనే రేటు పడిపోద్ది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చూడండి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అంటే ఇక రేట్లు పెరుగుతాయి అని అర్థం. ఒకప్పుడు గచ్చిబౌలిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా తక్కువగా ఉన్నప్పుడు రోడ్లు మట్టి రోడ్లు ఉన్న టైంలో రేట్లకి ఒక 20,000 30,000 ఉన్న రేటు ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో 70,000 80,000 అయిపోయింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్ట్రిసిటీ అయితే ఎలాగూ ఉంటుంది అనుకోండి, రోడ్లు, డ్రైనేజీ, వాటరు, కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ వాటర్ లేక ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటారు. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మరి అదనపు భారమే కదా. ఆ ఏరియాలో అపార్ట్మెంట్స్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కొనేవాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది. ఆంధ్రాలో పరిస్థితి కూడా ఇంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న కొద్దీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉంది, అమరావతి ప్రాంతం, వాళ్ళు పాత ప్రభుత్వం వాళ్ళు ఒక్క తట్ట మట్టి ఎత్తిపోయలేను వేయకపోగా మొత్తం పడావబడిపోయేసరికి దాదాపు 30,000 ఎకరాలు ల్యాండ్ ఇటు వ్యవసాయం చేయక అటు వినియోగంలోకి రాకలా ఉంటే అది ఒక మాదిరి అడవిలాగా తయారైపోయింది. అది క్లీన్ చేయడానికి దాదాపు 40 కోట్లు ఖర్చు అయింది. మరి ఇది ఇట్లా కాకుండా ఉన్నట్లయితే 40 కోట్లు క్లీనింగ్కే. మరి ఆల్రెడీ కొన్ని చోట్ల వేసిన రోడ్లు పోయినాయి, డ్రైనేజీలు పోయినాయి, ఎలక్ట్రికల్ స్తంభాలు ఎత్తుకుపోయారు, వైర్లు ఎత్తుకుపోయారు, ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఈ నష్టం సో ఆ ఎఫెక్ట్ మొత్తం ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నాం, ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఇదే సందర్భంలో మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టారు, చేశారు, కావాలని చేశారు. సో మొత్తం మీద అయితే దాని ఇంపాక్ట్ అయితే ఎక్కువ చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ ఏదో రూపంలో నెగిటివ్ చేస్తూనే ఉన్నారు, పనిగట్టుకొని అమరావతి మీద అని వినిపిస్తున్న మాట ఎంతవరకు దీన్ని అంటే పనిగట్టుకుని ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దు ఎండకు లాగుతుంది, దున్నపోతు నీడకు లాగుతుంది. ఎందుకు? ఎద్దు కష్టపడినంత దున్నపోతు కష్టపడటం ఇష్టం ఉండదు, అందుకని అది నీడకే లాగుతుంది. అందుకే చేస్తే 2 ఎద్దులతోన్నా వ్యవసాయం చేయాలి, లేదంటే 2 దున్నపోతులతోన్నా వ్యవసాయం చేయాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితి అదే, వాళ్ళు చేయరు, 2 వాళ్ళని చేయనివ్వరు. అందుకని ఇప్పుడు ఈ అమరావతి అంటూ పెరిగింది అంటే, ఇప్పుడు నువ్వు అమరావతి చేయబోబట్టే కదా ఇలా అయ్యింది, అతను చేస్తున్న బట్టే కదా అతనికి మైలేజ్ వస్తుంది అనే విషయం ఏదైతే ఉందో, ఇట్లాంటి టెక్నికల్ పాయింట్స్ దగ్గర గెలుచుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటి పాయింట్ల దగ్గరే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోనివ్వండి, డబ్బులు ఉండనివ్వండి, లేకపోనివ్వండి. మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకోవట్లేదు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే కేంద్రం కూడా బడ్జెట్ పెట్టింది, మంచి కేటాయింపు ఇచ్చింది. సో ఈ 2 పాజిటివ్ పాయింట్లు ఆయనకి. ఒక రకంగా ఎనర్జీ డ్రింకులు లాంటివి అయ్యి, అని ఆ ఎనర్జీతోటి ఆయన ఇంకాస్త పైగా ఈ కంపెనీలు అందరూ వెనక్కి వెళ్ళిన వాళ్ళు రావటం, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్సే కదా. మరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బాగానే ఆయన రిసీవ్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పి చేస్తున్నాడు. ఇది ఇలా చేస్తాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళకి తెలుసు ఎట్లాగూ. అందుకని వీళ్ళు ముందే పల్లవం అందుకుంటున్నారు, ఆడేమీ లేదు, ఆడ కష్టం, ఆడ వరద వచ్చింది,
కృష్ణానదికి వరద వచ్చినంత మాత్రాన అమరావతికి వరద రావాలని ఎక్కడా లేదు. ఎందుకంటే కరకట్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిన వరదలు కూడా బుడమేరుని సరిగా చెయ్యకపోవటం వల్ల, ఎవరు జగన్మోహన్ రెడ్డి సరిగా దాని ఆ కాలువల్లో పూడికలు తీయకపోవటం వల్ల, అలాగే అక్కడున్న కృష్ణానదిలోకి కొన్ని నీళ్లు వెలగలేరు దగ్గర నుంచి డైవర్ట్ అవుతాయి. ఆ డైవర్షన్ రెగ్యులేటరీ దగ్గర సరి అయిన చర్యలు తీసుకోకపోవటం వల్ల వీళ్ళు కూడా ఏంటంటే కొత్త ప్రభుత్వం అయ్యేసరికి, కొత్త మంత్రి అయ్యేసరికి, నీటిపారుదల శాఖ మంత్రి కొత్త మంత్రి అయ్యేసరికి అక్కడ కొంచెం గజిబిజి జరిగి ఇంత గందరగోళానికి దారితీసింది. అసలు పూడికలు తీసుంటే నీళ్ళు వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? కొల్లేరు సరస్సులోకి వెళ్తాయి ఈ నీళ్లు. అది తర్వాత సముద్రంలో కలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు దారి పొడవునా నీళ్లు వెళ్ళకోకుండా ఆక్రమణలు చేసేసి, ఇప్పుడు విజయవాడ దగ్గర, సింగనగర్ దగ్గర ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఈ చేసిన వాళ్ళందరూ వైసీపీ నాయకులు చేశారని చెప్తున్నారు. వాళ్ళు ఏకంగా పర్మిషన్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగులు వచ్చేసినాయి. అలాగే జగనన్న కాలనీలోకి ఈ బుడమేరు కాలువ గట్టుల్లో ఉన్న మట్టిని తీసుకెళ్ళి జగనన్న కాలనీలో పోసారని టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా ఇందువల్ల వరదలు వచ్చినాయి. ఈ వరదలు అక్కడ అందుకొచ్చినాయి, అంతేగాని అమరావతికి రావు వరదలు. నేను చెప్పదలుచుకుంది అది. అమరావతికి ఏ విధంగా వస్తాయి వరదలు? ఫ్యూచర్ ప్లానింగ్ సిటీ. ఇప్పుడు కృష్ణానది నీళ్లు బ్యారేజ్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి. కానీ కరకట్ట పైన కూడా కొన్ని నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్ళు వచ్చినాయి అన్నారు, అలాగే ఆశ్రమంలోకి నీళ్ళు వచ్చినాయి అన్నారు. అవి రావటానికి కృష్ణానదిలోంచి రాలా నీళ్ళు. అక్కడ వర్షపాతం అధికంగా పడటం వల్ల అక్కడ తాత్కాలికం అవన్నీ కూడా వాటిని బూచిగా చూపించి అమరావతి పెరగదు అనడం చాలా తప్పు. అమరావతి మునిగిపోద్ది అని చెప్పడం చాలా తప్పు. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మీరేంటి, బుడమేరుకు వరదలు వచ్చినాయి కాబట్టి అమరావతికి కూడా వరదలు వస్తాయి అనడం కరెక్ట్ కాదు. అందుకే నేను ముందే మీకు సామెత చెప్పా, ఎద్దు దున్నపోతు సామెత చెప్పా. ఇక వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, అభివృద్ధి జరగదు అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఎవరెన్ని మాట్లాడినా కానీ సీఎంకి అక్కడ చెయ్యాలి అనే ఉద్దేశం ఉంది. అందులో స్వార్థం ఉందా, ఇంకోటి ఉందా, ఆయన పేరు కోసం తాపత్రయపడుతున్నాడు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. పని అయితే జరుగుతుందా లేదా? పని జరిగితే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? మనకు కావాల్సింది అది, ప్రజలకు ఉపయోగపడుతుంది. సరిగా 30 years బ్యాక్ అనుకుంటా మీరు రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి. సో హైదరాబాదు ఆ రోజు జూబ్లీస్ వరకే పరిమితం. జూబ్లీస్ దాకా కూడా లేదని మీరే చాలా లేదు అంటే మీరుండే ఇప్పుడు మణికొండ కావచ్చు, ఇవన్నీ లేవు, అవన్నీ పొలాలు అన్నారు. ఇప్పుడు అదే స్టేజీలో అమరావతి కూడా ఉంది. అవును, సేమ్ టు సేమ్ 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా మీరు చూశారో హైదరాబాద్ని మళ్ళీ వెనక్కి వచ్చి చూసినట్లు అమరావతి కనపడుతుంది. భవిష్యత్తులో అమరావతి ఒక టెక్నాలజీ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. రేపు నెక్స్ట్ ఎవరైనా మారవచ్చు, తర్వాత విషయం. కానీ ఒక టెక్నాలజీ సిటీగా మారుద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఈ మణికొండ కావచ్చు, లేకుంటే కొండాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇవన్నీ మీరు చూశారు. ఇవి వితిన్ 20 yearsలోనే ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యాయో మీరు చూశారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు డబ్బులు పెట్టగానే రేపు డబ్బులు రావాలనే ఆలోచనతో అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అంటే ఇప్పుడు పెట్టగానే ఒక 2 monthsకో 3 monthsకో 1 yearకో డబుల్ అవ్వాలి, త్రిపుల్ అవ్వాలి అని ఆలోచనలు ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే చేయాలి అక్కడ. అందుకే నేను మినిమం లాకింగ్ పీరియడ్ 5 years అన్నాను. 5 years కాకుండా 10 years వెయిట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇంకా ఉంటుంది కదా. ఇప్పుడు అమరావతిలో 40,000 అయిపోయింది, గజం 50,000 అయిపోయింది అని మాట్లాడే మాటలన్నీ కూడా కొంచెం బోగస్ మాటలే. అన్ని ప్లాట్లు ఆ రేట్లు రావు. నార్త్ ఈస్ట్లో లేకపోతే మెయిన్ క్యాపిటల్ ఏరియాలో కొన్ని ఇంపార్టెంట్ కొన్ని చోట్ల. అది కూడా కాకుండా ఇంకోటి ఏంటి అంటే, మీకు రైతులందరికీ ఆల్రెడీ ల్యాండ్స్ 1200 గజాలు 1200 గజాలు చొప్పున ఇచ్చినవి ఉన్నాయి కదా. అవి ప్రైమ్లో వాటిలో ఉన్న వాటికి ఆ రేట్లు ఉన్నాయి. ఇంకా డెవలప్ అవ్వని చోట కూడా ఉంటాయి కదా ప్లాట్లు, అట్లాంటి దగ్గర కొనుక్కోవాలి. ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు ఆల్రెడీ 3-4 ట్రాన్సాక్షన్స్ అయిపోయిన దానికంటే కూడా
అసలు ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగని దాన్ని కొన్నారనుకోండి, అప్పుడు రేటు కొంచెం తక్కువకి మనకు అనుకూలంగా దొరుకుతుంది. అలాగే ఇంకొకటి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నారు అమరావతి దగ్గర కూడా. ఔటర్ రింగ్ లేని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అని ఒక ప్రచారం మళ్ళీ మొదలుపెట్టారు. కరెక్టే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ప్లానింగ్ ఎప్పుడు వేశారు? చంద్రబాబు నాయుడు ఉండగా ప్లానింగ్ అయింది. ఏది? ఔటర్ రింగ్ రోడ్డు ప్లానింగ్. ఎప్పుడు ఆ కళ సాకారం అయింది? 10 సంవత్సరాలు పట్టింది. ల్యాండ్ ప్రొక్యూర్మెంటా లేకపోతే ప్లానింగా, ఎన్ని చోట్ల మారింది, ఎంతమంది రైతులు కేసులు వేశారు, ఆ కేసుల్ని సాల్వ్ చేసుకుంటా వాళ్ళకి వేరే చోట ల్యాండ్లు ఇస్తా, వేరే చోట ప్లాట్లు ఇస్తా, ఇలా రకరకాలుగా ఎన్ని కష్టాలు పడ్డారు ఔటర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అవ్వటానికి. ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ని. ఇప్పుడు అక్కడైనా అంతే. ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ప్లానింగ్ చేస్తే ఎప్పటికి అవుతుంది? ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 10 to 15 years, 10 years వేసుకోండి. లేదండి, 10 years లోపే అవుతుంది అనుకుందాం. 10 years లోపు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అవతల కానీ కొంచెం యువతలు కానీ ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి, ఎవరన్నా కొనుక్కుంటే 10 ఏళ్లలో కంప్లీట్ అయ్యే లోపు, ఇప్పుడు అక్కడైతే తక్కువే ఉంటుందిగా ల్యాండ్, అందరూ అమరావతిలోనే కొనాలని లేదు, క్యాపిటల్ ఏరియాలో కొనాలని లేదు కదా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా ఏంటంటే మేడం, ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏ రేట్లు అయితే నడుస్తున్నాయో అవి మొత్తం అమరావతికి 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో అంతా అదే రేట్లు ఉన్నాయని ఒక భ్రమ సృష్టించారు. అది తప్పు. ఎప్పుడూ అలా ఉండవు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 3 లక్షలు నడుస్తుందండి, మణికొండలో కూడా 3 లక్షలు ఉందా? లేదు కదా. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న రేటు జూబ్లీ హిల్స్ మొత్తం ఉంటుందా? ఇప్పుడు పంజాగుట్ట సర్కిల్లో ఉన్న రేటు ఆ పక్కన శ్రీనగర్ కాలనీలో అంత రేటు ఉంటుందా? ఎంత దూరం ఉంటుంది? పంజాగుట్ట సెంటర్కి ఎన్నో శ్రీనగర్ కాలనీకి అంతా కలిపితే కిలోమీటర్న్నర ఉండదు. కానీ మరి రేట్ డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఆ పంజాగుట్ట సర్కిల్లో కొనేవాడు ఎందుకు కొంటాడు? కమర్షియల్ వాల్యూతో కొంటాడు. అందరూ కమర్షియలే కొంటే ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఈ పిచ్చి మాటలన్నీ వద్దు. చక్కగా మీరు మీ పరిధి 10,000 గజానికి, ఎక్కడ 10,000కి వస్తే అక్కడ కొనండి. అక్కడికే వస్తున్నాను పాయింట్. ప్రతి సందర్భంలో పొలిటికల్ ఇంటర్వ్యూస్ రకరకాలుగా మీరు ఇస్తూ ఉంటారు, కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఒక 30 years ఈ బిజినెస్ చేశాను చాలా తక్కువ మనకి తెలుసు. ఎందుకంటే ఒక కామెంట్లో నేను చదివాను, మళ్ళీ కృష్ణకుమారి గారితో మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, కృష్ణకుమారితో మాట్లాడించండి, ఆ సలహాలు తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పిన తర్వాత మీకు 1-2 సార్లు నేను ఫోన్ చేశాను. మేడం, మీరు 30 సంవత్సరాలు చూశారు, సిటీ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఎంత డెవలప్ అయింది, ఎంత అవసరాలు ఇక్కడ తీరుస్తుందని. రేపు అమరావతిలో కూడా చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి? మీరున్నట్టు వాళ్ళకున్న బడ్జెట్లో ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కోమంటున్నారు. ఒక 10 years తర్వాత మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది. వాళ్ళు అడుగుతుంది ఒకటి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అటు హనుమాన్ జంక్షన్ వరకు, అటు సైడ్ ఉంది గన్నవరం వరకు. సో ఇటు చూస్తే బాపట్ల, ఇటు చూస్తేనేమో హైదరాబాద్ హైవే. సో ఈ లొకేషన్స్లో ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరేం చెప్పారు? ఒక్కటేనండి, మీ దగ్గర 15 లక్షలు ఉన్నాయా? ఓ చిన్న ప్లాట్ కొనుక్కోండి. మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయా? ₹1,00,00,000 ఉన్నాయా? ఒక ప్లాటు, ఒక పొలము కొనండి. ఇప్పుడు విజయవాడ హైవే ఏదైతే ఉందో, విజయవాడ దగ్గర నుంచి జగ్గపేట వరకు ఆంధ్ర, అక్కడి నుంచి తెలంగాణ, జగ్గపేట అవతల గరికపాడు దగ్గర, ఈ లోపు మొత్తం డెవలప్ అవుతుందండి వితిన్ 10 yearsలో. ఎందుకు డెవలప్ అవుద్దంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎవరైనా సరే జగ్గపేట వచ్చిన తర్వాత ఒక్క 15 కిలోమీటర్ల యువతలకు వచ్చిన తర్వాత మనకి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది అక్కడ. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కారంటే అమరావతిలోకి వెళ్ళిపోతారు. అలా అసలు అమరావతితో పని లేదనుకోండి, వైజాగ్ లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్, ఈ వైజాగ్ లోపు ఎక్కడ మీకు పని ఉన్నా సరే మీరు ఎక్కడంటే అక్కడ దిగేసేసి మీ పనులు చేసుకోవచ్చు. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఒక బ్రిడ్జ్ లాంటి ఏరియా ఇది. తెలంగాణ నుంచి అమరావతికి వెళ్ళడానికి మధ్యలో ప్లేసు వారధి లాంటిది. అయితే ఈ ప్లేస్ని రేపు గవర్నమెంటు అక్కడ ఏవైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవేవి ఉంటాయో
వాటినన్నిటినీ తీసేసుకుని ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తాయి. సినిమా ఇండస్ట్రీకి ఇవ్వచ్చు, లేదు ఇంకొక ఇండస్ట్రీ, విజయవాడ హైవే విజయవాడ హైవే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఆ ఏరియాలో కనుక మీరు ఇప్పుడు పొలాలు చౌకగా ఉన్నాయి, ఒక మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు కొనేసుకున్నారనుకోండి, ప్రైవేట్ ల్యాండ్స్ కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కోసం అక్కడ ఒక 100 ఎకరాలు జమీందారుల ల్యాండ్స్ అవి ఇవి ఉన్నాయి ఆ ఏరియాలో, అక్కడ ఏమన్నా ఇన్వెస్ట్ చేసి ఇచ్చారనుకోండి, ఇస్తే ఏం జరుగుతుంది? అవి డెవలప్ అయినప్పుడు వాటి పక్కనున్న ప్రైవేట్ ల్యాండ్స్కి డిమాండ్ వస్తుంది. అది అందుకోసమే మీరు ఇలాంటివి చూసుకొని కనెక్టింగ్ పాయింట్ అది. ఇప్పుడు బాపట్ల, చీరాల ఇవి ఉన్నాయి, అక్కడ మీకు అవునన్న కాదన్న టెక్స్టైల్ పార్క్స్ వస్తాయి. ఎందుకంటే చీరాల అంతా చేనేత పరిశ్రమ ఉంది, ఆ ఏరియాలో వస్తాయి. సి ఏరియా అక్కడ టూరిజంకి బాగా పనికొచ్చే ఏరియా బాపట్ల ఏరియా, సీషోర్ ఉంది మనకి. ఇట్లా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ పార్కులు వస్తాయి, టెక్నాలజీ పార్కులు వస్తాయి. ఇంకా ఇంకొకటి ఇప్పుడు వైజాగ్ వైపు ఎక్కువ ఫార్మాస్యూటికల్ వస్తాయి, అటు సైడ్ ఆల్రెడీ ఉన్నాయి, అవి ఇంకా ఇంకా డెవలప్ అవుతాయి. అయితే మీకు అక్కడ వస్తాయి. ఇప్పుడు రేపు పోలవరం రెడీ అయిందనుకోండి, వ్యవసాయ భూములకి విపరీతమైన రేట్లు వస్తాయి, డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ దిగుబడులు తక్కువైపోయినాయి. ఎందుకు తక్కువైపోయినాయి? నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉండటం వల్ల. ఇప్పుడు ఆ నీటిపారుదల సౌకర్యం పెరిగిందనుకోండి, వ్యవసాయం కూడా లాభసాటిగా మారే అవకాశం ఉంది. అప్పుడు వ్యవసాయ పొలాలు కూడా రేట్లు వస్తాయి. ఇలా మీరు ఏ రకంగా అయినా చూడండి, ల్యాండ్ ఇవాళ అన్నిటినీ మించి ఇంకొకటి, అది మురళీమోహన్ గారు చెప్పారా, శోభనబాబు గారు చెప్పారా, ఎవరు చెప్పారు అనే దానికంటే కూడా ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీరు ల్యాబొరేటరీలో పుట్టించలేనివి రెండే రెండు, బంగారం, నేల. బంగారాన్ని పుట్టిస్తున్నారులేండి ఇప్పుడు, నేల అనేది అసలు అంతగా అది ఈజీ కాదండి. బంగారాన్ని కూడా పుట్టించలేరు. అందుకే బంగారానికి ఇంత విలువ. అందుకే మీరు కొంచెం డబ్బులున్నా బట్టల మీద, అనవసరమైన అలంకరణ వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయకుండా ఎంత వీలైతే అంత బంగారం కొనుక్కోండి. అలాగే కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి, ల్యాండ్ కొనుక్కోండి. ఒకవేళ మరింత బంగారం మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి, ఇవాళ బంగారం రేటు విపరీతంగా ఉంది. మీరు ఎప్పుడో గ్రాము 400కో 500కో కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవాళ అమ్మేసుకోండి, అమ్మి ల్యాండ్ మీద పెట్టండి. రేపు ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఇవాళ అంతా ప్రతి వాళ్ళు 1 గ్రాము గోల్డ్ మీద ఉంది మార్కెట్ అంతా ఇవాళ. ఎందుకంటే ఏది అసలు ఏది నకిలీయో తెలియని పరిస్థితి. అనవసరంగా మనం బంగారం ఉంది అని అనుకునే బదులు మనం ల్యాండ్ని కొనుక్కుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి, పిల్లల చదువులకు కానీ దేనికైనా పనికొస్తుంది. అందుకే ల్యాండ్ని మట్టుకు అవకాశం దొరికితే మట్టుకు ల్యాండే ప్రధానం. ఇంకొకటి డౌట్ కూడా ఒకటి చెప్తున్నారు మేడం చాలా మంది, అంటే ఇంత స్తబ్దత వెనక అమరావతిలో కూడా అందరూ ఒకే ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపటం వల్లే కాస్త స్లో డౌన్ అయిందని చెప్పి వినిపిస్తున్నమాట. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడే, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, అందరూ అక్కడే కొనాలి, అక్కడే తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆలోచనే కాస్త గందరగోళానికి గురి చేసింది మార్కెట్ అని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? మీరు అన్నట్టు ఇది వాస్తవం. మీ అబ్జర్వేషన్ 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటే కాదు, అలాగే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, పైగా గచ్చిబౌలి ఒక్కటే కాదు. అందుకోసం మనం తెలివిగా చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ల్యాండ్ మనకున్న అవకాశంలో ఉన్న డబ్బులకి ఎక్కువ ల్యాండ్ ఎక్కడొస్తో చూసుకోండి. దానికి రోడ్డు కనెక్టివిటీ ఉందో లేదో చూసుకోండి. ఇది కొంచెం హైవే కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవే కావచ్చు, హైవేకి ఎంత కనెక్టింగ్గా ఉంది, ఎంత దగ్గరలో ఉంది అనేది చూసుకోండి. చూసుకున్నప్పుడు ఇప్పుడు నేను 2-3 రకాల ఏరియాల గురించి చెప్పా. ఇది జగ్గేపేట నుంచి అమరావతి మధ్యలో ల్యాండ్స్,
అలాగే బాపట్ల చీరాల ఆ ఏరియా ల్యాండ్స్, అలాగే నూజివీడులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్కి ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు దగ్గరలో ల్యాండ్స్ కొనుక్కోవాలి. ఎప్పటికైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది. అలాగే మనకి ప్రకాశం జిల్లా ఆ మధ్య దొనకొండ అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనకి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేసినట్లు గవర్నమెంట్ ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం అంత ఈజీ కాదు. ల్యాండ్ ఎక్విజిషను తలకు మించిన భారం అయిపోతుంది ప్రభుత్వాలకి. ఇప్పుడు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక రకంగా ల్యాండ్ ఉన్నవాళ్ళు 4 రెట్లు ఇమ్మని చెప్తుంది ఎక్విజిషన్ యాక్ట్. 4 రెట్లు ఇచ్చినా కానీ గవర్నమెంట్ వాల్యూలు తక్కువ ఉండటం మూలాన, ఒక్కోసారి పెరగటం మూలాన అంతంత డబ్బులు ఇవ్వాలి అంటే కూడా ప్రభుత్వాలకు తలకు మించిన భారం అవుతుంది. అందుకని ఏం చేస్తారు, ఒక క్లస్టర్స్ లాగా పెడతారు. ఏది ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి, దానిలోనే అవకాశం ఉన్నంత వరకు అక్కడే సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తారు. లేదు ఏదైనా కనెక్టింగ్ రోడ్డు కావాలి అనుకుంటే ప్రైవేట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు, కానీ అసలు మొత్తం ప్రాజెక్టుకి ఎక్విజిషన్ చెయ్యాలి అంటే తలకు మించిన భారం అవుతుంది. అందుకని గమనించుకుని ఎప్పుడైనా ఒక ల్యాండ్ కొనాలి అంటే ఒక సర్వే చేసుకోవాలి. పర్సనల్ సర్వే, మన ఇండివిజువల్ సర్వే ఉండాలి. దీనికి ఒక ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. అలాగే మనమైతే కొంటామా, హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఇన్వెస్ట్ చేయొచ్చు. హైదరాబాద్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యింది అనేది. ఇప్పుడు ఈ హైదరాబాద్ మొత్తానికి మిగిలిన ఒకే ఒక ఏరియా విజయవాడ హైవే ఒకటి, శ్రీశైలం హైవే ఒకటి. ఇప్పుడు శ్రీశైలం హైవేని 4th సిటీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పటం మూలాన ఆ ఏరియా మొత్తానికి ఊపు వచ్చేసింది బాగా. ఇప్పుడు ఈ బెంగళూరు హైవే దగ్గర నుంచి విజయవాడ హైవే మధ్యలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో, ఇవాళ హైదరాబాద్ వాళ్ళు కూడా ఆ ఏరియాలో కొనుక్కున్నారనుకోండి, తక్కువకు దొరుకుతుంది, ఎక్కువ ల్యాండ్ వస్తుంది మనకి. చాలామంది అపోహల్లో ఉన్నారు మేడం, అంటే చూద్దాంలే కొందాంలే ప్రాజెక్టులు రాని అని. కానీ ఈ అపోహలు వీడి లేదు, అపోహలతో ఇలానే ఉంటే నెక్స్ట్ 5 years తర్వాత కొనాలన్నా వీళ్ళు కొనగలరా? మీరు ఇచ్చే సలహా ఒకటే. నేను మీకు మంచి ఎగ్జాంపుల్, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు నానక్రామ్గూడ ఉంది. నానక్రామ్గూడలో 140 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో ఆ చుట్టుపక్కల అనౌన్స్ చేసిన టైంలో గజం 2000 ఉంది. 2000 ఉన్న ల్యాండు ఈవేళ 2 లక్షలు పెట్టినా దొరకట్లా. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల 2000 ఎక్కడా, 2 లక్షలు ఎక్కడా అంటే ఎవ్వరూ నమ్మలా. వస్తాయి అంటలే. అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏపీఐఏసి 140 acres అని. నమ్మలా చాలామంది. నమ్మిన వాళ్ళు కొన్నారు. కొన్నవాళ్ళు ఆ ఏరియాలో లేఅవుట్లో, నేను జనచైతన్య వాళ్ళు లేఅవుట్లు వేస్తే నేను అమ్మటానికి తిరిగితే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఎవ్వరు చెవులో ఇల్లు కట్టుకుని చెప్పినా వినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ లేఅవుట్లో 2 లక్షలు రేటు పలుకుతుంటే హాస్టల్స్ కట్టి విపరీతమైన డబ్బులు సంపాదిస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసినాయి హాస్టల్స్ అంతా. హాస్టల్స్కి రెంట్కి ఇచ్చేవాళ్ళు, అంటే హాస్టల్ పర్పస్ మీదే కట్టి రెంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క బిల్డింగ్కి 6-7 లక్షల రెంట్ వస్తుంది. 200 గజాల్లో కట్టిన బిల్డింగ్కి నికరంగా 5 లక్షల రెంట్ వస్తుంది. అంటే హాస్టల్స్, వర్కింగ్ మెన్స్ హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్. మీరన్నా ఊహించారా గచ్చిబౌలి ఈ విధంగా మారిపోబోతుంది? ఖచ్చితంగా ఊహించానండి. అందుకే నా సర్వస్వం అక్కడే ఉంది, ఆ చుట్టుపక్కలే ఉంది. నేను ఇంకెక్కడ నాకు ఇంచి భూమి లేదు, సూదిమనంత భూమి కూడా లేదు నాకు.
అక్కడే ఉంది. నేను కొంతమందిని టార్గెట్ చేసుకుని చెప్తే కొనుక్కున్న వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మాదాపూర్ దగ్గరలో ఉంది, దానికి తిప్పి కుట్టినా 5-6 కిలోమీటర్లు లేదు. మరి అలాంటప్పుడు ఇక్కడంతా డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది? ఎక్స్పాన్షన్ అయితే రావాల్సిందే కదా. 100%. పైగా అది గవర్నమెంట్ ల్యాండ్ 140 acres. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు ప్రైవేట్వి ఉన్నాయి, గవర్నమెంట్ కొనింది. ఏపీఐసి కింద ఎక్విజేషన్ చేసి 140 acres వేసింది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళింది? గవర్నమెంట్ ఏమీ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ కోకాపేటకి వెళ్ళిపోయింది డెవలప్మెంట్ అంతా. ఈ కోకాపేటకి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. అయితే అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కోకాపేటలో కూడా. గోల్డెన్ మైల్ అని చెప్పి లేఅవుట్ వేసారు, గవర్నమెంట్ ఆక్షన్ చేసింది. ఆక్షన్ చేస్తే ఆ రోజు మతిపోయే రేట్లు వచ్చి కొనేశారు. మరి కోకాపేట అయిపోయిన తర్వాత కోకాపేట పక్కనే ఇప్పుడు నియోపోలిస్ వచ్చింది. నియోపోలిస్లో కూడా మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇవాళ అసలు మనం గచ్చిబౌలిలో డెవలప్మెంట్ని నమ్మని వాళ్ళం నియోపోలిస్ దాకా ఆలోచిస్తామా? ఆలోచించం. ఎప్పుడైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, ఒక ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. అంటే ఇక్కడ ఎందుకు పెరుగుతుంది అని ఆలోచించాలి, ఇక్కడ ఏమి రాబోతుంది అని ఆలోచించుకోవాలి. ఇదే జరుగుతుంది అమరావతిలో కూడా. కాకపోతే ఇవాళ గ్లోబల్ మార్కెట్ అమరావతి అనేది. ఒకప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఇంత తెలీదు ప్రపంచానికి, చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అప్పుడు ఇంత ఇంటర్నెట్ లేదు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అప్పుడు ఇంత తెలీదు ప్రపంచం. సాఫ్ట్వేర్లో ఉన్నోళ్ళకి కూడా సాఫ్ట్వేర్ ద్వారా ఎట్లా చూడొచ్చు అనేది తెలియని అమాయకత్వంలో ఉండేవాళ్ళు అప్పట్లో. దానివల్ల ఏమైందంటే ఎవరికైతే గూగుల్ చూడడం వచ్చో, గూగుల్ మ్యాప్స్ చూడటం వచ్చో వాళ్ళు ఆలోచన చేశారు. ఇప్పుడు మాదాపూర్లో సైబర్ టవర్స్ వచ్చింది. ఈ సైబర్ టవర్స్తో ఆగదు, ఇది ఇంకా వెళ్తుంది అని ఆలోచించిన వాళ్ళు అలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎక్కడ చేశారు? మణికొండలో చేశారు, కోకాపేటలో చేశారు, అలాగే నానక్రామ్గూడలో చేశారు, కాజాగూడలో చేశారు, గౌలిదొడ్లో చేశారు. ఇలా చేసుకుంటూ వెళ్ళేసరికి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ రోజు వాళ్ళు ఇవాళ లక్షలు, గజం లక్షలు. ఇప్పుడు అమరావతికి దీనికి కంపేర్ చేస్తే మనకు ఒక పెద్ద తిరకాసు వస్తుంది. ఆ తిరకాసు ఏంటంటే ఇవాళ ఇంత సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత హైదరాబాద్లో పలానా చోట ఇంత రేటు ఉందంట, అప్పుడు అలాంటి ఇండస్ట్రీసే ఇక్కడ వస్తున్నాయి, అలాంటి కంపెనీలే ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ రేట్ ఎందుకు తక్కువ ఉండాలి అని ఆలోచించి రేట్లు పెంచేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఇవాళ 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం అంటే 2015-16లోనే అమరావతిలో అమెరికాలో ఉన్నోళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అమెరికాలో ఆఫీసులు ఉన్నోళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత నిస్పృహగా ఉంటుంది మధ్యలో గవర్నమెంట్ మారేసరికి. అంటే గవర్నమెంట్ పాలసీలు ఇలా రియల్ ఎస్టేట్ని దెబ్బ కొడతాయా అనే ఒక భయం కూడా ఉంటుంది. ఏం జరిగినా వన్స్ డెవలప్మెంట్ అంటూ స్టార్ట్ అయ్యింది అంటే అన్నీ కుందేళ్ళలాగానే పరిగెట్టవు, అన్నీ తాబేళ్ళలానే ఉండవు. ఇప్పుడు ఒక్కోసారి తాబేలు కూడా గెలుస్తుంది కుందేలు కన్నా. ఎందుకు గెలుస్తుంది? తాబేలు మొదలెట్టిందే తడవుగా పరిగెడుతుంది, ఎక్కడో ఒక చోట ఆయాసం వచ్చి ఆగిపోతుంది. తాబేలు అట్లా కాదు, నెమ్మదిగా చివరికి గెలిచేది మటుకు తాబేలే. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి. అందుకని మనం ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని మర్చిపోవాలి. అపోహలు వీడి మీ దగ్గర 40,000 పెట్టి కొనగలిగే డబ్బులు మీ దగ్గర ఉంటే కోర్ ఏరియాలో కొనుక్కోండి గజం. ఇది తప్పు. అమరావతిలోనే కొనాలి అనేది తప్పు. మీరు అమరావతికి చుట్టుపక్కల కొనండి. ఇప్పుడు మొత్తం రాజధాని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాలలో అసలు గ్రామాలున్న అంటే ఇళ్ళున్న ప్లేస్లు ఉన్నాయి కదా, ఎవరన్నా ఇల్లు అమ్ముకుంటుంటే కొనండి ఆలోచించకుండా. కొంటే రేపొద్దున
ఇప్పుడు ఏదైతే అంజయ్య నగర్లో గ్రామాలు ఇవన్నీ మీరు చెప్పే మడికొండ ఇవన్నీ అవన్నీ గ్రామాలే కదా, కూడా ఒక విలేజే కదా. విలేజే కదా. ఇప్పుడు రేపు మీరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టుకున్నారనుకోండి, 200 గజాల స్థలం కొనుక్కున్నారు, ఎవరన్నా అమ్మేసుకుంటున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోదామని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, లేదు ఈ చిన్న స్థలం మాకు చాలదు అని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. టక్కన కొనుక్కోండి. ఆ ఊర్లో వాళ్ళే కొనుక్కున్న ఎవరు, ఇప్పుడు మనమే ఒకళ్ళ కోసమే చెప్పట్లా, ఇది ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. అమరావతిలో కూడా కాస్త సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో అవన్నీ వీడి ఈ సోషల్ మీడియాలో ఎక్కువ అవటం వల్ల ఎక్కువ మందికి తెలియడం కూడా ఒక ప్రమాదమైంది. కానీ ఎంత ప్రమాదమైనా తెలివైన ఇన్వెస్టరు ఎప్పుడైనా సరే తక్కువ డబ్బులతో ఎక్కువ ల్యాండ్ ఎక్కడ వస్తుంది అనేది చూస్తారు. అది మీరు గమనించుకోవాలి. గమనించుకుంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ సైడు ఔటర్ సైడు కొనేసుకోండి మీకు డబ్బులు ఉంటే. ఇవాళ రేట్ ఎక్కువ అని చెప్పి మీరు ఆలోచించారు అంటే నష్టపోతారు. నచ్చింది ప్రాపర్టీ అంటే ₹1 ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. అమ్మాలి అనుకున్నాం, ₹1 తక్కువ వచ్చినా అమ్మేసేయాలి. కొనడానికి ఎన్ని కారణాలు ఉంటాయో అమ్మడానికి కూడా అన్ని కారణాలు ఉంటాయి. కానీ అక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? బట్ నెక్స్ట్ 2 years తర్వాత ఈ రేట్లు అయితే ఉండవు. వాళ్ళు కంప్లీట్ చేస్తా అన్నారు. కంప్లీట్ చెప్పినా 60% 70% అమరావతి నిర్మాణం మీద దృష్టి పెట్టినా ఆటోమేటిక్గా కొత్త అనౌన్స్మెంట్లు ఏది చేసినా కానీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏంటి హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా ఓ స్తబ్దత ఏర్పడింది మార్కెట్లో. సో అది వాస్తవాలే మనం మాట్లాడుకోవాలి. ఓ పక్క హైడ్రా కూల్చివేతలు, మరో పక్క గత 1 year నుంచి మార్కెట్ కాస్త స్లో డౌన్ అయిపోయింది. సో ఇన్వెస్టర్ ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, చేస్తే పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏ బఫర్ జోన్లు ఉన్నాయి, ఎక్కడ ఏ FTL పరిధిలో ఉంది, చాలా చాలా డౌట్స్ తోటి వెయిట్ అండ్ సీ అనే ఇదిలో ఉన్నారు. ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు మరోపక్క 4th సిటీ అనౌన్స్ చేసి కొత్త రైల్వే మెట్రో స్టేషన్స్ మళ్ళీ కారిడార్ phase 2 అని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకా ఇన్ని రోజులు ఇలా మీరు చూసిన హైదరాబాదు, మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం నేను అన్నీ చూశాను కాబట్టి ఈ ప్రశ్న అడిగాను. హైదరాబాద్ మార్కెట్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఒకటి. రెండోది, హైడ్రా ఎఫెక్ట్ వల్ల లాంగ్ రన్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే అసలు నకిలీ కనుక్కోవడం సామాన్య మానవుడికి చాలా కష్టం. ఇప్పుడు హైడ్రా పుణ్యమాని అసలు నకిలీ తెలిసిపోతుంది. అసలు ప్రతి ఒక్కరు భయపడిపోయి వెతుక్కుంటున్నారు ఇప్పుడు. అది ఈ అవేర్నెస్ హైడ్రా కల్పించిందా లేదా? ఇప్పుడు మనం హైడ్రాకి థ్యాంక్స్ చెప్పుకోవాలా అక్కర్లేదా? చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని రియల్ ఎస్టేట్ వాడు మోసం చేయొచ్చు. రియల్ ఎస్టేట్ వాడికి పర్మిషన్ ఇచ్చిన ఎంప్లాయీస్ చేయొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మోసం చేయొచ్చు. ఇంతమంది మోసం చేయటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల సామాన్యుడు నష్టపోయాడు, 100% నష్టపోయాడు. దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కానీ అలాంటి చోట లేని ప్రాపర్టీకి ఎంత వాల్యూ పెరుగుతుందో ఆలోచించండి. ఇవాళ ఏవైనా సరే నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలని కూర్చున్నాను, నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, లోన్ కూడా వస్తుంది, నాకు అమౌంట్ కూడా రెడీగా ఉంది. అలాంటప్పుడు ఈ హైడ్రా ఎఫెక్టు లేని ఏరియాలో అపార్ట్మెంట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? డిమాండ్ పెరుగుతుంది కదా. ఆ డిమాండ్ పెరిగినప్పుడు లాభపడేది ఎవరు? అప్పటి వరకు ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఎవరు, అతనికి లాభమే కదా. లేదు బిల్డర్కైనా లాభమే కదా. ఇప్పుడు కక్కుర్తిపడి మీరు తూములు మూసేసి చెరువుల్లో కట్టి తక్కువ రేట్లో వస్తుందని అమ్మితే కస్టమర్ ఉసురు తగులుతుందని బాధ. అమ్మలేదనుకోండి, ఇప్పుడు మీరు అమ్ముకోలేరు దాన్ని, వాళ్ళు ఒక పక్క నుంచి కూల్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంచి ప్రాపర్టీకి రేట్ పెరుగుతుంది. మరి స్తబ్దత ఉంది అని మీరే అంటున్నారు. ఎందుకు ఉంది స్తబ్దత అంటే మళ్ళీ ఒకటే రీజను, అమెరికా డబ్బు రావట్లా, డల్ అయిపోయింది మార్కెట్టు. ఇప్పుడు ఒకప్పుడు ఎంఎస్ చేసే పిల్లలు కూడా వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకోగా ఎంతో కొంత డబ్బులు వాళ్ళ బతుకు వాళ్ళు బతకగా డబ్బులు దాచుకునే పరిస్థితి, 2 లక్షలు 3 లక్షలు చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ మన వాళ్ళకి కష్టపడటం తెలుసు, 1-2 ఉద్యోగాలు ఈజీగా చేస్తారు, ఒకటి ట్రయల్గా చేసినా ఇంకోటి దొంగచాటుగా చేసినా డబ్బులు ఉంటాయి కాబట్టి
కొనుక్కుందాం అనుకుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అమెరికాలో లేదు. అదొక కారణం. ఇది ఎలక్షన్లు అయ్యే వరకు ఈ 2024 ఎండింగ్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. 2025 నాటికి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయిపోయి మార్కెట్లు కొంచెం స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తాయి. స్టెబిలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనీ పంప్ అవుతుంది. ఆ కారణంగా ఇప్పుడు అక్కడ జాబ్ మార్కెట్ బాగుంది అంటే ఇండియాలో కూడా జాబ్ మార్కెట్ బాగుంటుంది. అప్పుడు కొత్తగా ఉద్యోగం సంపాదించుకునే వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనుక్కుందామని ఆలోచిస్తారు. ఇప్పుడు 100% లోన్కి వెళ్ళి కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ధైర్యం పెరిగింది. ఇదివరకు ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, ₹1,00,000 ఇంటి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వాళ్ళు ఏం పెద్ద బాధపడట్లా, కట్టేస్తున్నారు. 1,50,000 కట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అందుకని ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈవేళ 4 రోజులు మనం ఆగినా సరే 5వ రోజుకి మార్కెట్ వస్తుంది. పైగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్తబ్దత తర్వాత మంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కొనాలని ఉంటుంది. ఎక్కడ కొందాం చూస్తే కూల్చేస్తున్నారు, అది చూస్తే ఇలా ఉంది, ఇది చూస్తే అలా ఉంది, ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. అసలు కొంతమంది అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆదాయాలు ఎలా ఉన్నాయో చూసి, అంటే ట్రాన్సాక్షన్స్ అవుతుంటే ఎవరన్నా మునుగుతున్నారంటే మనకే మునుగుదాం అనిపిస్తుంది. హ్యూమన్ టెండెన్సీ అది. ఇప్పుడు వాడొకడే మనొకడు ఎప్పుడు కూడా ఆడు మునుగుతా ఇంకోటి కూడా తోడు తీసుకెళ్తాడు. అట్లా వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే అది ఇది నెగిటివ్ మాటే కానీ ఒకరి నిర్ణయం మన్న కూడా ఒక నిర్ణయం తీసుకునేలాగా చేస్తారు. భ్రమలు తొలగిపోయాయి. అయితే ఇక్కడ నుంచి ప్రాపర్టీ కొనాలంటే మటుకు ఖచ్చితంగా ఒకటి మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకుని ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రాపర్టీకి దగ్గరలో చెరువులు ఉన్నాయా లేదా, చెరువులు కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఏదన్నా కానీ వాటర్ ఫ్రంట్ అని మనం ఎంత మోసపోయామో అర్థమైపోయింది. అసలు వాటర్ ఉంటే చాలు, వాటర్ ఫ్రంట్ ఉండక్కర్లేదు, ఫ్రంట్లోనే ఉండాలని లేదుగా. దూరంగా ఉన్నా అసలు వాటర్ అంటూ ఉంటే భూగర్భ జలాలు ఉంటాయనే నమ్మకం కదా. అందుకని ఇదొక కారణం. ఇందాక నేను చెప్పినట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆదాయాలు బాగా ఉంటున్నాయి అంటే ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ ఏ ఏరియా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో చూసి ఆ ఏరియాలో కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ టిప్స్. ఒక రకంగా ఒక కొనుగోలుదారుడు ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించకపోతే ఆరుగాలం కష్టపడిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. రేపొద్దున మార్కెట్ అంటూ ఒక్కసారి ఓపెన్ అయింది అంటే కనుక మీకు చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఆగిన మార్కెట్ అంతా ఇప్పుడు కొనాలనుకున్నోడు ఎందుకు ఆగుతాడు చెప్పండి? ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు కొంటాడు. డబ్బులు ఉన్నోడు ఎందుకు ఊరుకుంటాడు? పైగా అందరం చెప్తున్నాం కదా, ల్యాండ్ కానీ ఉండటానికి ఇల్లు కానీ ఇవి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ మోడలు అని మనం చెప్తున్నాం కదా. చెప్పినప్పుడు వింటారు. ఇప్పుడు ఇవాళ 4th సిటీ వస్తుంది అంటున్నారు. ఇవాళ కాతే 4 ఏళ్లకు వస్తుంది. కొని పెట్టుకోండి డబ్బులుంటే. ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్లో లోన్ ఇస్తారు మనకి. మనం కొనుక్కున్నాం అనుకోండి, 4 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టుకునేసరికి ప్లాట్ మన సొంతం అయిపోతుంది. రేపు పొద్దున మళ్ళీ హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు. అదే ఈ డబ్బులు మనం లోన్ తోటి ల్యాండ్ కొనలేదనుకోండి, ఈ డబ్బుల్ని ఏం చేస్తాం మనం? సాటర్డే సండే పార్టీలకో, లేకపోతే గోవా ట్రిప్పులకో, లేకపోతే ఫారిన్ ట్రిప్పులకో చేస్తాం. ఇవాళ కొంతమంది ఆదాయం ఉన్నోళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చెయ్యకపోవటం వల్ల భయంతో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేసుకుని బ్యాంకులో ఉంటే నిద్ర పడుతుందా మనకి? పైగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు 100 మార్గాలు వచ్చేసినాయి. ఎక్కడ కూర్చునైనా డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. అవకాశం వచ్చింది కదా. ఇలా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నారు డబ్బులు. కానీ నాయన మీరు ఎవ్వరూ అట్లా ఖర్చు పెట్టుకోబాకండి. డబ్బు పొదుపు చాలా అవసరం. పొదుపు చేసుకుని ఒక ల్యాండ్ కొనుక్కోండి, లేదు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోండి. మీకు చాలా భద్రతనిస్తుంది. ఇప్పుడు కరోనా టైంలో చూశారు. కరోనా అప్పుడు డెడ్ బాడీల్ని ఇంటికి కూడా తీసుకురాని వాళ్ళ. అద్దెళ్ళు అయితే ఇంకెంత కష్టం. ఈ రోజుకి అద్దింట్లోకి డెడ్ బాడీని కరోనా అయినా కాకపోయినా అంగీకరించరు చాలా చోట్ల. దిక్కులేని వాళ్ళలాగా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటప్పుడు అదే మనకంటూ ఒక చిన్నదో సింగిల్ బెడ్రూమ్తో డబుల్ బెడ్రూమ్తో మన ఇల్లు మనకు ఉందనుకోండి,
మన సెల్లార్లో మన బాడీని పెట్టుకోవచ్చు. అంటే ఒక ఇల్లు అంటూ ఉంది అంటే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎంత సెక్యూరిటీ మనకి. అంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ సందర్భంలో మనం మాట్లాడటం కరెక్ట్ కాకపోయినా కానీ కాదండి, ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం చెప్పే మాట చాలా కఠినంగా ఉండొచ్చు, కానీ అది వాళ్ళ జీవితానికి అవసరం అవుతుంది. ఎప్పుడో ఒకసారి మనం చెప్పిన మాట వల్ల ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారనుకోండి, నేను ఆ రోజు అది వినడం వల్లే కదా నేను నిర్ణయం తీసుకున్నాను అంటారు. వాళ్ళెవరో మనకు తెలియదు, మనం వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళెవరో మనకు తెలియదు. ఇప్పుడు అలాగే ఒకప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్గా కూడా పనిచేశాను. రియల్ ఎస్టేట్లో జనచైతన్యలో పనిచేసినప్పుడు మేము వాళ్ళకి చెప్తూ ఉంటే మమ్మల్ని ఒక శత్రువులాగా చూసేవాళ్ళు. వీళ్ళు వదలట్లేదు మమ్మల్ని అని. కానీ ఆ రోజు మా దగ్గర మేము చెప్పిన మాట ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇవాళ మొన్న ఎవరో చెప్తున్నారు, అసలు మీకు దండం పెట్టుకుంటుంటామండి అప్పుడప్పుడు మనసులో, అసలు మేము ఊహించని డబ్బులు వచ్చినాయి మాకు. ఇప్పుడు 2,000 పెట్టి గజం కొంటే 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, అంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవటం వల్ల డబ్బులు వాళ్ళయ్యే, కానీ వాళ్ళ నిర్ణయం తీసుకోవటం వెళ్ళక మా కమిషన్ వస్తుంది, అది వేరే విషయం. కానీ మేము ఎంత కృషి చేసి ఉంటాం ఆ సైట్కి తీసుకెళ్ళడం, వాళ్ళు డెసిషన్ తీసుకునేది. చాలామంది అదే మేడం టీవీల్లో కనిపిస్తూ ఉంటారు, కృష్ణకుమారి గారు పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు, సామాజిక విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి ఆమె ఏం చేస్తారు, ఇన్కమ్ ఏంటి అని చాలామంది లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా మెతాడు. కానీ ఇంత సక్సెస్ వెనక మీరు పడ్డ కష్టం మీరే ఇప్పుడు చెప్తున్నారు. తిట్టినా కానీ వదిలిపెట్టకుండా అసలు ఎవరన్నా 30 సంవత్సరాల కష్టం మీది ఒక రోజు 2 రోజులు. ఇప్పుడు ఎవరన్నా జిడ్డుగా బిహేవ్ చేశారనుకోండి, 1కి 4 సార్లు చూసి కొనేవాళ్ళు కాదు, అప్పుడు ఉసూరు అనిపించేది. అప్పుడు వాళ్ళని నేనేం అడిగేదాన్ని అంటే, సరే మీరు కొనదలుచుకోలేదు కదా, ఎవరన్నా కొనేవాళ్ళని పరిచయం చేయండి. చాలా ప్లీజింగ్గా మనం ఎప్పుడు కూడా మార్కెటింగ్ చేసేవాళ్ళం, ఎంత ప్లీజింగ్గా ఎంత హంబుల్గా, అలా అని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయినట్టు ఉండమని కాదు. ఇప్పుడు వాళ్ళకి అర్థం చెయ్యాలి మనం, మీ గురించి మేము ఇంత కష్టపడ్డాం, మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, దానికి మీ కారణాలు మీకు ఉండొచ్చు, అవి కరెక్టే కావచ్చు, కానీ ప్రాపర్టీ మంచిది కదండి. గౌరవించేవాళ్ళు గౌరవపడేవాళ్ళు ఆ రోజుల్లో అలా చెప్పి అలా వాళ్ళు కొనకపోయినా కానీ వేరే వాళ్ళు ఇచ్చిన లీడ్స్ తోటి వేరే వాళ్ళు కొన్నప్పుడు అప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేది. అలా కొంతమంది కొనేవాళ్ళు. ఇలా రకరకాల కస్టమర్స్ అండి. మనం కొన్ని 100 మంది కస్టమర్స్ని చూసుంటాం, 100 మనస్తత్వాలు. సో ఫైనల్గా మేడం 1 or 2 months పడుతుందా లేకుంటే పడుతుంది? జనవరి రావాల్సిందే. తెలివిగా ఏదన్నా ఆలోచన చేసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు పెట్టాము, ఫలానా టైంకి మళ్ళీ మనకు డబ్బులు కావాలి, అమ్మగలం కదా అని చెప్పి కొనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డెస్పరేట్ సెల్లర్స్, వాళ్ళు ఏవైనా సరే అమ్మాలి అని డిసైడ్ అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళు దొరికితే కనుక కొనుక్కునే వాళ్ళకి పండగ. ఇప్పుడు వాళ్ళకి మనం ఏదో వాళ్ళకి దోచుకుంటున్నామని కాదు, వాళ్ళ అవసరమో తీరుతుంది, మనకి ₹1 తక్కువలో మనం తీసుకునే నిర్ణయం మనకి శ్రీరామ రక్ష అన్నట్టు అంతే. సో మన ఆలోచనే ఎవరి మీద ఆధారపడి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, ఎవరి మాటలు వినకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇప్పటికే చాలా సమయం కేటాయించారు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.